స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్ రైజ్ వారు స్థానిక 25 మంది మహిళలకి సుమారు 6 లక్షల రూపాయల విలువ కల కుట్టు మిషన్లని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. అంతే అదే వెళ్ళిపోతుంది స్పీడ్ పాలతో కంట్రోల్ చేస్తాం. క్లబ్ ఆఫ్ పాలకొల్లు అదేవిధంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా హై స్పీడ్ మిషన్ల పంపిణీ ఉచిత పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రోటరీ క్లబ్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రావుని సుబ్బారావు గారు దత్తు గారికి, అదేవిధంగా ఇంకా వేదికను అలంకరించినటువంటి పవన్ గారికి, నరేష్ గారికి, మండల ప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్ కు, బెనిఫిషియర్స్ కు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మహిళా సాధికారత నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మొదలైంది. ఈ సమాజంలో సగానికి మహిళలున్నారు, జనాభాలో సగం మహిళలున్నారు. సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటువంటి ఆలోచనతో డ్వాక్రా సంఘాలని ఆ రోజు తీసుకొచ్చారు. అంటే చిన్న చిన్న అవసరాలకి సెంటర్ మీదో, భర్త మీదో, కొడుకు మీదో ఆధారపడకుండా ఉండాలని, మహిళల ఆర్థిక సాధికారత సాధించాలనే ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేడం గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. నేను ఆల్రెడీ ఇంటికాడ మిషన్ కొడతానండి, కాకపోతే చిన్న మిషన్ అండి కొట్టడం అది కొంచెం కష్టంగా ఉండి నేను మిషన్ పెట్టుకున్నానండి, ఇస్తాననేసి చెప్పారండి. మేడం గారు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. ఈ మిషన్ ఎలా కొట్టాలో ఫస్ట్ తెలియదండి, కాకపోతే ఈ ట్రైనింగ్ ఇచ్చిన మూలన్నా ఈ మిషన్ ఎలా కొట్టాలి ఏంటని అన్నీ తెలుస్తాయండి. ఇచ్చిన వాళ్ళు సార్, మేడం గారు, రోటరీ క్లబ్ తరఫున థ్యాంక్స్ చేస్తాను. చెప్తారు మీరు అక్కడ ఉన్నారా